పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 19వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఎలయన పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొనగోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతనిని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించున శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయును విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్లపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను. వాని అప్పును కూడా క్షమించెను. కాని అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో నొకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తన యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుట చేయి, నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అటులనే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలనున్న యోదయ ప్రాంతమును చేరెను. ఇది క్రీస్తు సువిశేషము. దివ్యవాణి వీక్షకులందరికీ త్రియేక సర్వేశ్వరుని శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం వినినటువంటి యొక్క సువిశేషము క్రైస్తవ జీవితంలో అత్యంత విలువైనటువంటి, మరి ముఖ్యముగా సవాలుతో కూడినటువంటి సుగుణాన్ని గూర్చి బోధిస్తూ ఉన్నది. అది ఏమిటనగా క్షమాపణ. ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు యేసుని సమీపించి ఈ విధంగా అడుగుతున్నాడు, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రకారం 3 సార్లు క్షమించడం అది ఉదారతగా ఉంటూ ఉన్నది. పేతురు ఇంకొంచెం పెంచి 7 సార్లు క్షమించాలా అంటూ తన ఔదార్యాన్ని చూపాడు. కానీ క్రీస్తు ప్రభు వీనన్నిటినీ కూడా తృణీకరించి
7 కాదు 70 సార్లు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క మాటల అనుసారముగా 7 కాదు 70 అంటే 490 సార్లు వస్తుంది. అనగా మనము ఎప్పుడెప్పుడు క్షమించుదామా? 490 అన్నారు కదా ప్రభువు, 490 ఎప్పుడవుద్దా అని ఒక చార్ట్ గీసుకొని 1 నుంచి 490 వరకు అంకెలు రాసుకొని, ఇదిగో ఒకసారి క్షమించాను, రెండోసారి క్షమించాను అని గీతలు కొట్టుకోవడమో లేకపోతే ఈ లెక్క పెట్టుకోవడం గురించి కాదు ఆయన అనేది. ప్రియ సహోదరి సహోదరులారా, 490 సార్లు లేక 70 సార్లు అనగా పరిమితి లేని క్షమాపణ కలిగి ఉండాలి. క్షమించేటువంటి తత్వంలో, గుణములో అవధులు లేకుండా, పరిమితులు లేకుండా క్షమించాలని ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమించాలి? తప్పు చేస్తే శిక్షించాలి కదా, క్షమించడం ఏంటి? ఎందుకు క్షమించాలి అని మనం పరిశీలన చేసుకుంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రజలను ప్రేమించాడు కాబట్టి, మరి ముఖ్యముగా మానవుడు పాపము చేశాడు కాబట్టి, తప్పిదము చేశాడు కాబట్టి, ఆ తప్పిదాలకు పరిహారాన్ని మనం పొందుకున్నాము కాబట్టి మనము క్షమించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రోమియోలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 23వ వచనంలో పౌలు ఈ విధంగా అంటూ ఉన్నాడు, అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమయ్యారు, అందుకు మనం క్షమించాలి. పాపము చేసి దేవునికి దూరం అయ్యాము కనుక ఆ మహిమను తిరిగి పొందాలి అంటే, ఆ దేవునితో సాంగత్యాన్ని తిరిగి పొందాలి అంటే, ఆ దేవుని యొక్క ప్రేమను మనం తిరిగి పొందాలి అంటే క్షమించాలి. ఆ ప్రభు యొక్క ప్రేమను తిరిగి మనం అనుభవించాలి అంటే మనము క్షమాగుణం కలిగి జీవించాలి. ఎందుకంటే మనము చేసినటువంటి తప్పిదములను, పాపములను ఆయన కడిగి వేస్తున్నాడు కాబట్టి, ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా అంటూ ఉన్నారు, క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము, పాప క్షమాపణ లభించాయని అంటూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విధంగా తన యొక్క కుమారుని పంపి మన యొక్క పాపములను కడిగి వేశాడు, శుద్ధి చేశాడు. కావున మనము క్షమించాలి, ఆ క్షమాగుణం మనం కలిగి జీవించాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షమాగుణం క్రీస్తు ఏ విధంగానైతే కలిగి ఉన్నాడో మనము కూడా ఆ క్షమాగుణం కలిగి ఉండాలి. ఏమవుద్ది ఈ క్షమాగుణం లేకపోతే? ఏమవుతుంది అని మనం పరిశీలన చేస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ క్షమాగుణం మన యందు లేకపోవడం వలన మనము బందీలుగా మారిపోతూ ఉంటాం. మనం బందీలను చేస్తుంది ఈ యొక్క క్షమాగుణం లేనటువంటి తత్వం. నిజమైనటువంటి స్వేచ్ఛను మనం పొందాలి అని, శాంతి సమాధానాలతో మనం వర్ధిల్లాలని ప్రభు ఆకాంక్షించాడు. కానీ ఈ క్షమాగుణం మన యందు లేకపోవడం వలన ఆ స్వేచ్ఛ మన యందు ఉండదు. ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడలేం, ఇతరులతో స్వేచ్ఛగా జీవించలేం, ఇతరులను ప్రేమించలేం, ప్రేమ కలిగి జీవించలేం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యందు ఉన్నటువంటి ఈ పగ, ప్రతీకారం, ఈర్ష్య, ద్వేషం అనేటువంటి ఈ దుర్గుణాలు మనలను బందీలను చేస్తాయి, ఇతరులతో సఖ్యతగా లేకుండా చేస్తాయి, ఇతరులను వారిని గౌరవించకుండా చేస్తాయి, ఇతరులలో దేవుణ్ణి గుర్తించలేనిదిగా చేస్తాయి. తద్వారా మనందరము కూడా క్షమాగుణం లేకపోవటం వల్ల ఒక పంజరంలో బందీ చేయబడినటువంటి పక్షి వలె మిగిలిపోతాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ క్షమాగుణాన్ని కలిగి జీవించడం ద్వారా పంజరము నుంచి విప్పబడినటువంటి పక్షి ఏ విధంగానైతే స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తూ ఉందో అదే విధంగా మనం కూడా జీవించగలుగుతాము, మనము కూడా ఉంటాము. దేవుని యొక్క క్షమను మనము కూడా పొందుతాము, దేవుని యొక్క క్షమను మనము కూడా పొందుతాము. అందుకనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క తోటి సేవకుని క్షమించలేనటువంటి ఆ సేవకుణ్ణి అంటూ ఉన్నాడు, నేను నిన్ను క్షమించాను కదా, నీ తోటి సహోదరుని నీవు క్షమించలేవా?
ఈ ఆలోచన మనలో కూడా ఉంటుంది. అనేక సందర్భాలలో దేవుడు మన యొక్క పాపాలను క్షమించాలని ప్రార్థిస్తాము, కానీ మనం మాత్రం ఇతరుల యొక్క ప్రార్థనను ఆలకించం. అనగా ఇతరుల యొక్క పాపాలని, అపరాధాలను క్షమించలేనటువంటి స్థితిలో ఉంటాం. ఏ విధంగానైనా సరే శిక్షకు గురి చేయాలి, ఏ విధంగానైనా సరే అవమానపరచాలి అని మనం ఎదురెదురు చూస్తాం, కానీ మనము క్షమించడానికి ప్రయత్నం చేయం. అందుకనే పరలోక ప్రార్థనలో దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మా అప్పులను మీరు మన్నించండి అంటున్నాడు. ఎప్పుడు మన అప్పులను దేవుడు మన్నిస్తాడు అంటే, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. ఆ యొక్క కండిషన్ పెడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఇతరుల యొక్క తప్పులను కానీ అప్పులను కానీ మనం క్షమిస్తామో అప్పుడే దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడని తేటతెల్లం చేస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరియు దేవుడు క్రీస్తు ప్రభు మరి ముఖ్యంగా మనకొక ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాడు. ఈ క్షమాగుణాన్ని ఏ విధంగా కలిగి జీవించాలో, ఎంతటి పరిస్థితిలోనైనా మనం క్షమాగుణం కలిగి ఎందుకు ఉండాలో మనకు తేటతెల్లం చేస్తున్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తాను మరణించబోయేటువంటి సమయంలో తనకు క్రూరమైనటువంటి శిక్షకు గురి చేసినటువంటి వారు, తన మరణానికి కారకులైనటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు పెద్దలైతేనేమి లేకపోతే రోమీయులైతేనేమి అందరూ కూడా అక్కడ ఉంటే వారికై ప్రార్థిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటూ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి తండ్రియు మన ఎడల అట్లాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి క్రీస్తు యొక్క క్షమాగుణం మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా పొందుపరుచుకొని ఆ క్షమాగుణంలో మనం ఎదుగుతూ ఇతరులను ప్రేమించగలటానికి ప్రయత్నించుదాం. ఈ ప్రయత్నంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు సహాయపడాలని ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, ఒకరి ఎడల ఒకరు పరస్పర ప్రేమను కలిగి జీవించాలని మాకు బోధించావు. నీవు బోధించినటువంటి విధముగా మా యందు స్వచ్ఛమైనటువంటి ప్రేమ, శాంతి నెలకొనులాగన ఆశీర్వదించండి. మా యందు ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారము, స్వార్థమనే దుర్గుణాలను విసర్జించి ప్రేమ, దయ, క్షమాపణ, శాంతి, స్వేచ్ఛను సద్గుణాలను అలవర్చుకొని నీ అడుగుజాడలలో నడుస్తూ నీ క్షమాగుణాన్ని ప్రతి ఒక్కరికి చూపుతూ చాటేటువంటి విశ్వాసులుగా మమ్మలను తీర్చిదిద్దామని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాపాడునుగాక.